ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీల పీపీపీ విధానం అంటే ఏంటి? ప్రైవేట్‌గా కొనసాగిస్తారా కాలేజీల్ని? లేదంటే ప్రభుత్వం కొనసాగిస్తుందా? అంటే నిర్వహణ ఎవరు చేస్తారు? నిర్మాణం ఎవరు చేస్తారు? పీపీపీ పద్ధతిలో నిర్మాణించాల్సిన అవసరం ఏముంది? ఇది కదా ఇప్పుడు వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఓకే, దాని మీద మండలిలో కూడా చర్చకు పట్టుబడుతున్నారు. మండలిలో చర్చ ఎలా జరుగుతుంది అనేది ఒకటి. అదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఇది కంప్లీట్‌గా ప్రైవేట్‌కైతే ఇవ్వం అనేది ముందు నుంచి చెప్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేట్‌కి అమ్మేయడం కాదు, ప్రైవేట్‌కి ఇవ్వడం కాదు. ప్రైవేటు భాగస్వామ్యంతో మాత్రమే నిర్మాణం జరుగుతుంది. నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చేస్తోంది అనేది. ఇందులో లొసుగు ఉందా లేదా అంటే ఖచ్చితంగా లొసుగులు అయితే ఉంటాయి. పీపీపీ విధానం అనే కాన్సెప్ట్ తీసుకురాకుండా ఉండుంటే ఈ లొసుగులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి పీపీపీ విధానాన్ని ఏం తీసుకురాలేదు ఆయన. ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు. మొత్తం 17 మెడికల్ కాలేజీలు. ఓకే, వీళ్ళ మొత్తం ఏమీ పూర్తవలేదన్నారు. ఆయన 4 పూర్తయినాయి అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆ 17లో ఇంకా పూర్తి కావాల్సినవి కొత్త లెక్క చెప్పారు. అది సెపరేట్గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఇక్కడ వీళ్ళు చెప్తున్న క్లారిటీ ఏంటి? తాజాగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మన లోకేష్ గారు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తున్న క్లారిటీ ఏంటి? పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, అది ఒకటి. అదే నేపథ్యంలో పేదలకు వైద్య విద్య మా లక్ష్యం, పేద విద్యార్థులకు అదనంగా 110 సీట్లు, జగన్ ప్రభుత్వం చెప్పిన దానికంటే అదనంగా 110 సీట్లు కేటాయిస్తామని. అంటే మెడికల్ కాలేజీలో ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోతే మెడికల్ కాలేజీలన్నీ పేద విద్యార్థులు డాక్టర్ కావాలి అంటే వాళ్ళ కళ ఏదైతే ఉంటుందో అది కలగానే మిగిలిపోతుంది అనేది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పితే అంత ధర పెట్టి కొనుక్కోలేరు సీటు. అదే ప్రభుత్వమే నిర్వహించి పేదలకు ఉచితంగా కనుక సీట్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. లేదు అంటే వైద్య విద్య అనేది పేదలకు దూరం అయిపోతుంది. దీనికోసం కదా ఎంత పోరాటం జరుగుతోంది. అయితే ఇప్పుడు పీపీపీ విధానంలోనే ముందుకు వెళ్తారు. పీపీపీ విధానం ద్వారానే ఆ నిర్మాణం అయితే జరుగుద్ది. కానీ తర్వాత మాత్రం వీళ్ళ లక్ష్యం వేరు, నిర్వహణ అయితే ప్రభుత్వం చేస్తోంది అనేది. దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పారు. మొత్తానికి పీపీపీ విధానంలో నిర్మాణం అయితే పూర్తవుతుంది. ప్రభుత్వం అయితే ఈ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేయట్లేదు, నిర్వహిస్తామని చెప్తుంది. అది కూడా ఇప్పుడు కాదు, 33 ఏళ్ల తర్వాత.